వీడిని వెంటనే పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఉరి శిక్ష పడేలాగా చెయ్యి. అన్నయ్య, వినయ్ని పెద్దమ్మ బావగారు వచ్చి కొట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. వీడి కోసం ఎవరొచ్చినా సరే వదలకండి. ఏ దేవుడొచ్చినా కోర్టులో లాయర్గా నేనుంటాను. నా నుంచి తప్పించుకోవడం జరగదు. వెంటనే వినయ్ రిలీజ్ చేయండి. సారీ సార్, ఏదైనా ఉంటే రేపు కోర్టులో తెలుసుకోండి. ఓకే అన్నయ్య, నేను రెడీ అయ్యి వస్తాను. సరే. ఏంటి ఇషిక నువ్వు చేస్తున్న పని? ఇంద్రకి బెయిల్ ఇప్పిస్తున్నావా? ఇస్తే తప్పేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అతను ఏ కేసులో అరెస్ట్ అయ్యాడో తెలుసా? తెలుసు, గౌతమి చెల్లెలు కృష్ణవేణి చచ్చిన కేసులో. తెలిసి ఇదంతా చేస్తున్నావా? కృష్ణవేణిని చంపింది మనమే కదే. ఇప్పుడు మన అదృష్టం బాగుండి ఆ కేసు ఇంద్రగాడి మీదకి వెళ్తుంటే చూస్తూ ఊరుకోకుండా బెయిల్ గీలని ఇన్వాల్వ్ అవుతావు ఎందుకు? నా కాపురాలు నువ్వు వేలు పెట్టడం లేదా? నేనేం చేశానే? గౌతమికి గతం గుర్తు తేవద్దంటే ఊరుకుంటున్నావా? ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నావు కదా. అది విగ్రహం కోసం. అది విగ్రహంతో ఆగదు మమ్మీ. కృష్ణకు నిజం చెప్పి నా కాపురంలో నిప్పులు పోస్తుంది. అలా జరగదు ఇషిక. అలా జరగకుండా ఉండాలంటే దాని గతం గుర్తు చేసే పని మానే. అది కాదు ఇషిక. నువ్వు ఆ పని చేస్తే నేను బెయిల్ ఇవ్వడం మానుకుంటాను మమ్మీ. చెప్పు, ఏం చేస్తావు చెప్పు. దానికి దీనికి లింక్ ఏమిటే? అది కుదరదు. అయితే ఇది కూడా కుదరదు. నీ ఇష్టం నీదైతే నా ఇష్టం నాది. అది కాదు ఇషిక. నువ్వు వాడికి బెయిల్ ఇప్పిస్తే నీకు కృష్ణకి గొడవలవుతాయి. గౌతమికి గతం గుర్తొస్తే మాత్రం నాకు కృష్ణ గొడవ అవ్వదా? నా మాట విని ఇషిక. ఇంకేం చెప్పకు మమ్మీ. చేయాల్సింది నువ్వు చేయి, నేను చేయాల్సింది నేను చేస్తాను. ఇషిక, ఇషిక, నా మాట విను. నువ్విక్కడే ఉండు. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి? అది ఈ ఇంట్లో ఉండే విజయ్ గారు. వాళ్ళు లేరు, నిన్నటి నుంచి కనిపించట్లేదు. ఎటు వెళ్లారో తెలియదు. అది కాదండి, ఒక చిన్న బాబు అతను ఉంటారు. బాబు వాళ్ళ అమ్మ కోసం వెతుకుతున్నారు. వాళ్లేనమ్మా, నిన్న రాత్రి నుంచి లేరు. మీకేం కావాలో చెప్పండి, కావాలంటే వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తాను. థ్యాంక్స్ అండి. మేయర్ గారు మనిషి వచ్చేళ్ళారని చెప్పండి. అలాగేనమ్మా. విజయ్ కోసం మేయర్ మనిషి ఇక్కడికి రావడం ఏంటి? ఎందుకు వచ్చింది తెలుసుకోవాలి. పోనీ.
ఇందిరా బెయిల్ పేపర్స్. వినయ్, నీకు బెయిల్ వచ్చింది. వినయ్, నిన్ను కొట్టారా? అంతా కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని ఇందిరాని రిలీజ్ చేయండి. కానిస్టేబుల్ సార్. రిలీజ్ చేయండి. ఓకే సార్. ఇందిరాని ఎందుకు కొట్టారు? నేరస్తుడు నేరాన్ని ఒప్పుకునే సమయంలో మా పద్ధతిలో విచారించాల్సి వస్తుంది. తను నేరం చేస్తాడో లేదో రేపు కోర్టులో తెలుస్తుంది. ఆ రోజు మీరంతా విచారించాల్సి వస్తుంది. పదవినయ్. థ్యాంక్ యూ. ఏంటిది? మేయర్ అల్లుడేమో ఒకడిని తీసుకొచ్చి సెల్లో పడేయటం, మేయర్ కొడుకేమో వాడిని విడిపించుకెళ్ళటం, వాడికి మేయర్ కూతురు బెయిల్ ఇవ్వటం. చూస్తుంటే ఇదేదో ఇంటి గొడవలో ఉందయ్యా. పెద్ద ఇంటి గొడవలు సార్, మనకెందుకు, వదిలేండి. మనకెందుకు అనుకుంటే మన ఉద్యోగాలు ఎందుకు, జీతాలు ఎందుకు? పబ్లిక్ మనతో ఆడుకుంటారయ్యా. అబ్బా, పబ్లిక్ ని మనం లంచాలతో ఆడుకుంటున్నాంగా. హలో. హలో సార్, మీకు బ్యాడ్ న్యూస్. ఏంటి? మీరు స్టేషన్లో అప్పగించిన ఇందిరాను బెయిల్ ఇచ్చి తీసుకెళ్లారు సార్. వాట్? ఎవరు తీసుకెళ్లారు? మేయర్కి ఆ విజయ్ గాడికి సంబంధం ఏంటి? ఎందుకు మేయర్ మనిషి వాడి గురించి ఎంక్వైరీ చేస్తుంది? ఎలా తెలుస్తుంది? తను ఈ ఇంటికి ఎలా వచ్చింది? ఈ ఇంటి మనుషులు విజయ్ కోసం వెతుకుతున్నారంటే ఏదో జరుగుతుంది. అర్జెంటుగా వెళ్ళి భువనేశ్వర్తో చెప్పాలి. మాయా, ఆ విజయ్ బాబు ఇంట్లో లేరు. ఎక్కడున్నారో తెలియదట. వాడి సంగతి తర్వాత, ముందు ఇక్కడ ఇంకో సమస్య వచ్చి పడింది. ఏంటి? కృష్ణ అరెస్ట్ చేయించిన ఇంద్రగాడికి మన ఇష్క బెయిల్ ఇప్పించింది. ఆ గౌతమ్కి గతం గుర్తు రావడానికి హెల్ప్ చేస్తున్నామని మనకెదురెళ్తోంది. ఏంటి మాయా నువ్వు చెప్పేది? ఆ ఇష్క పిచ్చి గురించి ఏం చెప్పేది? ఎలాగోలాగో ఆ కృష్ణవేణి హత్య ఇంద్రగాడిపై పడి మన చేతికి మట్టంటలేదని మనం సంతోషిస్తుంటే తగుదిన అమ్మాని ఇష్క మధ్యలో వస్తోంది. కృష్ణ శత్రువుల మధ్య ఈ రకంగానైనా దూరం పెరుగుతుందని నేను సంతోషిస్తుంటే ఆ ఇష్క కృష్ణను దూరం చేసుకుని పనిచేస్తోంది. ఇంద్రన్ జైలుకి పంపితే కృష్ణవేణి కేసు మనపై ఉండదు. కానీ ఆ శత్రు ఇంద్రన్ తన చెల్లెలికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ అలా జరిగితే వాడు మన ఇంటితో శాశ్వతంగా తెగదెంపులు చేసుకోవాలి. కృష్ణ మన వైపు ఉండి మన మాట వింటాడు. కానీ
ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. అంతా ఇసుక వల్లే. ఇప్పుడు ఆ కృష్ణ ఇసుకలు పోటీలు పడి మూసేసిన కృష్ణవేణి కేసు తిరగతోడితే మనం దొరికిపోతాం. మన చేతికి సంఖ్యలు పడతాయి. పోనీ ఆ ఇసుకను ఆపుదామంటే అది గౌతమికి గతం గుర్తు చేయదని లింక్ పెట్టింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ ఇసుకకి ఇంత చేస్తే అది నాకే ఎదురు తిరుగుతుంది. అది అసలు నా కుదిరేనా అని అనుమానం వస్తుంది. నాకున్న ఐడియాలు ఆలోచనలు కొన్ని కూడా లేవు. దానికి మూర్ఖంగా ఆలోచిస్తోంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో ఏమిటో. ఇక ఆ కృష్ణ మనల్ని కాపాడాలి. రేయ్, జైల్లో ఉండాల్సిన నువ్వు బయటికి ఎందుకు వచ్చావురా? నువ్వు ఊరుకోమ్మా. వీడికి మందు రాయటం కాదు, వీడి మొహాన యాసిడ్ పోయాలి. ఏంటి బావా, బాధ్యత గల లాయర్ వేయండి ఓ మనిషిపై చేయి చేసుకుంటావా? మనిషా వీడు? మృగం, ఓ క్రూర మృగం. బావా, మృగాలు అడవుల్లో ఉంటాయి, మనుషుల మధ్య ఉండవు. అదే నేను చెప్తున్నాను శత్రు. అడవుల్లో ఉండాల్సిన మృగాన్ని మీ ఇంట్లో ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు? ఎందుకు వీడికి బెయిలిప్పించావు? మీరు పొరపడుతున్నారు బావ. తన మృగం కాదు, మనిషి. గతంలో ఇంద్ర, ఇప్పుడు వినయ్. పేరు మారొచ్చు, ఊరు మారొచ్చు, కానీ మనస్తత్వం మారదు. వీడి మాయలో పడి మోసపోకు. పాముకి పాలు పోసి పెంచకు, కాటు వేస్తాడు. తను ఒకప్పటి పాము అయితే కాటు వేసేవాడేమో, కానీ ఇప్పుడు తను శివుని మెళ్ళలో పాము లాంటివాడు. ఛీ! వీడికి ఇంకేం పోలికలేవా పోల్చడానికి? మారిన మనిషి దేవుడితో సమానం బావ. వేరే పోలిక మాత్రం ఎందుకు? శత్రు, ఆర్గ్యుమెంట్స్ వద్దు. వీడు నాకు తెలిసిన అమ్మాయిని చంపేశాడు. ఈ హంతకుణ్ణి ఉరికమ్మో ఎక్కించాలి. వీడిని వదిలే శత్రు. వదలను. ఎందుకంటే ఇంద్ర హంతకుడు కాదు. హంతకుడే. వాడి గురించి నీకు తెలీదు. నువ్వే కొన్ని విషయాలు తెలుసుకోవాలి బావ. నాకన్నీ తెలుసు శత్రు. నేను నీ కోసం, శాలిని మంచి కోసం చెప్తున్నాను. వాడిని నాతో పంపించు. సారీ, నీ బావగా చెప్తున్నాను శత్రు. తన నా బావమరిది. ఓకే, బంధుత్వంతో చెప్తుంటే అర్థం కావట్లేదు మీకు. చట్ట ప్రకారమే తీసుకెళ్తాను వీణ్ణి. చట్టమే సంకెళ్ళు వేసి వీణ్ణి ఉరితాడు వరకు తీసుకెళ్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది. అన్నయ్య, బావా. భయపడకమ్మా, బావ వినయ్ని అపార్థం చేసుకుంటున్నాడు. వినయ్ ఎంత మంచివాడో రేపు చట్టమే కోర్టులో చెప్తుంది. నీ వెనక నేనున్నాను వినయ్. నీ మారిన జీవితమే నిన్ను రక్షిస్తుంది. ధైర్యంగా ఉండు. ఇషిక, ఆ ఇంద్రగాడికి బెయిల్ ఎందుకు ఇచ్చావు? నువ్వివ్వలేదని అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. ఆ ఇంద్రకి బెయిల్ ఎందుకు ఇచ్చావు? నేనేం ఆ ఇంద్రం చూసి ఇవ్వలేదు. మా అన్నయ్య కోసం ఇచ్చాను. అంటే
న్యాయం కన్నా కట్టుకున్న నాకన్నా అన్యాయాన్ని సపోర్ట్ చేసి మీ అన్నయ్య నీకు ఎక్కువయ్యాడా? హ? కట్టుకున్న భర్తనా? హ్మ్, ఎవరు సార్? తమరా? ఏ రోజైనా ఆ విధంగా ప్రవర్తించారా? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఒక భర్తగా ప్రేమగా ఎప్పుడైనా దగ్గరికి తీసుకున్నావా? సినిమాలకి షికార్లకి తిప్పావా? పార్టీలకి ఫంక్షన్లకి ఎప్పుడైనా తీసుకెళ్లావా? సిగ్గు విడిచి అడుగుతున్నాను. కనీసం కనీసం ఒక ముద్దైనా పెట్టావా? ఏం చేశారు తమరు? ఒక పశువుని తాడుతో కట్టినట్టు నాకు తాళి కట్టి నన్ను పడేశారు, అంతేనా? ఇషిక, టాపిక్ ని డైవర్ట్ చేయకు. ఇది నా పరువుకు సంబంధించిన విషయం. ఒక ఆడపిల్ల ఆత్మక్షోభకి సంబంధించిన విషయం. అంటే మీకు ఆ అమ్మాయికి మాత్రమే ఉంటాయా పరువు ప్రతిష్టలు? మాకుండవా? అందుకేనా నన్ను అవమానించారు? నేనేం అవమానించాను? ఆహా, ఏమీ చేయలేదా? బాగా గుర్తు చేసుకో. నీ ఫ్రెండ్ గౌతమికి నేను చీరలు తెస్తే అవి బాగా లేవని ఆ పని మనిషికిచ్చి నన్ను అందరి ముందు అవమానించలేదు. తర్వాత నాకంటే కాస్ట్లీ చీరలు గౌతమికి ఇవ్వలేదా? ఇది చీరలకు సంబంధించిన విషయం కాదు ఇషిక. ఒక అమాయకురాలైన అమ్మాయిని మోసం చేసి చంపిన ఓ క్రిమినల్ కి నువ్వు బెయిల్ ఇచ్చావు. చనిపోయిన తను మాత్రమే ఆడపిల్లనా? మనశ్శాంతి చచ్చిపోయినా నేను కూడా ఆడపిల్లనే. ఆడవాళ్లు పెట్టుకున్న బొట్టు దగ్గర నుంచి కట్టుకున్న చీర వరకు అన్ని గౌరవంగానే భావిస్తారు. అందరు ఆడవాళ్లు ఒకటేనని నువ్వు కూడా భావించు. ఓ, అంటే పగ సాధిస్తున్నావా? పగ పగ ప్రతీకారం అయితే ఇంకోలా ఉండేది. ముక్కు మొహం తెలియని అమ్మాయికి నువ్వంత ప్రిఫరెన్స్ ఇస్తుంటే సొంత అన్నయ్యకి నేనెంత చేయాలి? అందుకే అన్నయ్య అడగకుండానే ఇంద్రాకి బెయిల్ ఇచ్చాను. నువ్వు వాడికి బెయిల్ మాత్రమే ఇచ్చావు ఇషిక. కానీ వాడికి ఉరిశిక్ష పడకుండా తప్పించలేవు. వాడు చావడం ఖాయం. చూడు రామ్, నువ్వు మాత్రమే ఎల్ఎల్బి చేయలేదు, నీతో పాటు నేను కూడా ఎల్ఎల్బి చేశాను. అది గుర్తుంచుకో. నేను ఇంట్లో మాత్రమే భార్యని, కోర్టులో నీ అపోనెంట్ని. ఇంద్రని ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు. నీ నుంచి, నీ అపార్థాల నుంచి ఇంద్రని కాపాడతాను. ఒక ఆడపిల్లని మోసం చేసి చంపిన హంతకుడి తరఫున ఇంకో అమ్మాయి వాదించడం చరిత్రలో ఇదే మొదటిసారి. అవును, ఒక నిరపరాధిని కాపాడి నువ్వన్నావే చరిత్ర, దాన్ని సృష్టిస్తాను. సరే అయితే కోర్టులోనే తేల్చుకుందాం. కోర్టులోనే తేల్చుకుందాం. కోర్టులోనే తేల్చుకుందాం. కోర్టులోనే తేల్చుకుందాం. కృష్ణ గారు, మీరు ఇంత కోపంగా ఉండటం నేను మొదటిసారి చూస్తున్నాను. కోపంగా ఉండడం తప్ప నేను ఇంకేం చేయగలను గౌతమి? నా భార్య నాకు ప్రత్యర్థిగా మారితే కోపం తప్ప ఇంకేం మిగులుతుంది? ఎవరికోసమో మీ ఇద్దరు గొడవ పడటం ఏం బాలేదండి. ఆ ఇంద్ర హంతకుడని చెప్తుంటే శత్రు ఇష్కలు నమ్మడం లేదు. వాళ్ళ దృష్టిలో వాడొక నిరపరాధి, ఏ తప్పు చేయని అమాయకుడు. నేనెంత చెప్పినా శత్రు నమ్మడం లేదు. నన్ను కాదని ఇషిక ఆ క్రిమినల్కి బెయిల్ ఇప్పించింది. నేనేంటో తెలిసి కూడా వాళ్ళు ఇలా చేస్తున్నారంటే వాళ్ళనింక నేనేమనుకోవాలి? మీరు మంచివారు కృష్ణ గారు. అలాగే ఇషిక గారు, శత్రు గారు కూడా మంచివారే. అలాంటి వారు ఒక క్రిమినల్ కు ఎందుకు సహాయం చేస్తారు చెప్పండి? శత్రు గారు సొంత చెల్లెలు శాలినిని ఇంద్రుకి ఇచ్చి పెళ్లి కూడా చేయాలనుకుంటున్నారంటే అతను మారాడని అనుకోవచ్చు కదండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నాకెందుకో మీరు విషయం పూర్తిగా తెలుసుకోకుండా తొందరపడుతున్నారనిపిస్తుంది. అయ్యో గౌతమి, నేను తొందరపడ్డానికి ఆ ఇంద్ర గురించి నేను ఇప్పుడు తెలుసుకోవట్లేదు. వాడు ఎలాంటి వాడో నాకెప్పుడో తెలుసు గౌతమి. ఆ ఇంద్రుడిలాగే ఈ ఇంద్రగాడికి కూడా ఒళ్ళంతా కళ్లే. అపాయం ఎటునుంచొచ్చినా వాడు ముందే పసిగట్టగలడు. అందుకే వాడు కాపాడుకోవడానికి శాలినిని ప్రేమించినట్టు నాటకం ఆడుతున్నాడు. ఆ మాయలో మీరంతా పడుతున్నారు. వాడు హత్య చేశాడంటే ఎవరూ నమ్మట్లేదు. అలా ఎందుకు అనుకోవాలి? నిజంగా అతనికి ఆ హత్యకి సంబంధం లేదేమో.
అలా ఆలోచించండి. ఆ ఇంద్ర చంపింది నీ చెల్లెలు కృష్ణవేణిని తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు గౌతమి. తను కూడా నీలాగే అమాయకురాలు. అందుకే వాడి చేతుల్లో మోసపోయింది. వాణ్ణి వదలను. ఉరికమ్మం ఎక్కించి కృష్ణవేణి ఆత్మకు శాంతి కలిగిస్తాను. ఏంటండి సైలెంట్ అయ్యారు? ఈ కేసు నుండి బయటపడి మీరు ఇష్క గారు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. ఎవరికోసమో మీరు గొడవలు పడితే మీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇంద్ర వల్ల చనిపోయిన ఆ అమ్మాయికి ఆత్మశాంతి కలిగించటమే నాకు ముఖ్యం గౌతమి. దీని గురించి ఇంకేం మాట్లాడకు ప్లీజ్. నా నుంచి ఆ ఇంద్రగాణ్ణి ఎవరు కాపాడతారో చూస్తాను. ఏయ్, చెప్. నేను వెంటనే వెళ్ళాలి. నీ వల్ల నా కొడుకు లాంటి శత్రువు కూడా బయటికి పొమ్మన్నాడు.